గత కొన్ని రోజులుగా నిరుద్యోగ యువత డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని, అలాగే గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ డిఎస్సి, గ్రూప్ పరీక్షలు వాయిదా వేయబోమని, షెడ్యూల్ ప్రకారం యథావిధిగా పరీక్షలు నిర్వహించి తీరుతామని చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు భగ్గుమన్నారు. హైదరాబాద్ అశోక్ నగర్లో నిరుద్యోగులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గ్రూప్ 2, 3 పోస్టులు సంఖ్య పెంచడంతో పాటు డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అయితే ఉద్యమకారుడు తెలంగాణ విఠల్ నిరుద్యోగుల నిరసనకు సంఘీభావం తెలిపేందుకు అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి అజ్ఞానం, అహంకారం నెత్తికెక్కాయంటూ ఫైర్ అయ్యారు. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అన్న నినాదానికి 30 లక్షల నిరుద్యోగులు ఓట్లు వేసి రేవంత్ని సీఎం పీఠం మీద కూర్చోబెట్టారని తెలిపారు. ప్రజాపాలనలో నిరుద్యోగులు అర్ధరాత్రి నిరసన చేస్తుంటే వాళ్ళు అడ్డా కూలీలు, కోచింగ్ సెంటర్ల మాఫియా అంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నిరసనకు నిరుద్యోగులు ఎవరూ డబ్బులిస్తే రాలేదని, తమ జీవితాలను తీర్చిదిద్దేందుకే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు స్వచ్ఛందంగా వచ్చారని అన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి అహంకారానికి పోకుండా నిరుద్యోగులతో చర్చలు జరిపి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని తెలంగాణ విఠల్ విజ్ఞప్తి చేశారు.